ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము ప్రియులారా 36వ అధ్యాయము 21 నుండి దగ్గరగా 38 వరకున్న చివరి వచనాల వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం సిద్ధపరుచుకున్న భాగం 37వ వచనం. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో బూటా పని అయిన అడ్డతెరను చేసెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు ఆలమూరులో దేవుని వాక్య పరిచర్య చేయుటకు పిలువబడి ఉన్నాను. ప్రార్థించండి. దేవుని కృప సంపూర్ణముగా ఆదరించి తన మహిమ కొరకు దేవుడు వాడుకొనులాగున. సంతోషం. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యపు అంశం అడ్డతెర. అడ్డతెర. అడ్డతెర అని ఎందుకు అన్నాము అంటే, దేవుని ప్రత్యక్షపు గుడారములో 3 భాగములు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలమును వేరు చేసినదే అడ్డతెర. అంటే పరిశుద్ధ స్థలములో మరి యొక్క భాగమును వేరుపరిచింది అడ్డతెర. ఈ అడ్డతెర ఏ విధానంగా అది తయారు చేయబడిందంటే,
దేవుని వాక్యంలో మనం చూసాం కదా, నీల ధూమ్ర రక్త వర్ణములతో సన్నని నారతో అది చేయబడింది. పిల్లరా, మరి ఈ యొక్క తెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ మనుషుడు వెళ్ళజాలలేడు. సంవత్సరానికి ఒక్కమారు ప్రధాన యాజకుడు మాత్రమే లోనికి వెళ్ళవలసి వచ్చి ఉండెను. లోపల ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములో దేవుని నిబంధన మందసము ఉండున్నది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, రొట్టెల బల్ల, దీపవృక్షము, ఈ 3 వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అతి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలమును వేరు చేసినది మధ్యలో ఉన్న అడ్డతెర. అంటే మందసము కనబడకుండా అడ్డుగానున్నదే ఈ అడ్డతెర అన్నారు. ప్రియులారా, ఇది దేనితో చేయబడినదో మనము చూచాం కదా. నీల ధూమ్ర రక్త వర్ణములు పేనిన సన్న నారతో ఇది చేయబడింది. ఈ యొక్క తెరను గూర్చి భక్త పౌలు గారు మాట్లాడుతున్న విషయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారు కదూ, దైవజనుడైన పౌలు గారు ఏమంటున్నారు? ఇదిగో, పాత నిబంధనపు గుడారములో పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి లోనికి వెళ్ళి తన కొరకును ప్రజలందరి కొరకును అక్కడ విజ్ఞాపనము చేయును. అయితే మన ప్రభువైన యేసు నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ప్రతిష్ఠించిన, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన వెళ్ళియున్నారు అంటారు. ఇంకను అర్థం ఒకటికి మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభుల వారు కల్వరి శిలువలో తన ప్రాణమును బలి అర్పణముగా అర్పించిన సమయమున ఇంచుమించు 3 గంటల వేళకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను అని, సమాధులు తెరవబడ్డాయని, పరిశుద్ధుల శరీరములు లేపబడ్డాయని, వారిలో అనేకులు యెరూషలేములో కనబడ్డారని, దేవాలయపు తెర పైనుండి క్రిందికి నిలువుగా 2గా చీలిపోయినని చూస్తాం. అడ్డంగా చింపబడిందని, పైనుండి క్రిందికి నిలువుగా. అంటే పాత నిబంధనలో ఒక మనుష్యుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళుటకు ఏ అడ్డతెర అయితే అడ్డుగా ఉండి మందసము కనిపించకుండా అడ్డుగా ఉన్నదో, ఆ తెర నిలువుగా చినిగిపోయిందని చూస్తాం. అదే శరీరమును తెర అన్నారు. అంటే ఇప్పుడు ఒక మనుషుడు నేరుగా ఏం చూడబోతున్నాడు? మందసాన్ని చూడబోతున్నాడు. మందసం మహిమ కలిగిన దేవుడు. అంటే దేవుని యొద్దకు నేరుగా వెళ్ళు నిమిత్తముగాను, దేవునితో ముఖాముఖిగా సంభాషణ చేయుటకు గాను, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని కాకుండా పరమందున్నటువంటి దేవుని, పరలోకమందున్న మా తండ్రి అని నేరుగా
పిలవగలిగిన భాగ్యం, ధన్యత, యోగ్యత, అర్హత, అవకాశం, ఆధిక్యత, కృప యేసుక్రీస్తు ప్రభువు అనబడిన శరీరం కలువరిలో బలియాగమగుట వలన, శరీరమును తెర చింపబడుట వలన ఒక మనుషుడు నేరుగా తండ్రి అంటూ సంబోధిస్తూ ప్రార్థించే కృప ఈ తెర ద్వారా మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వెళ్ళారు. ప్రధాన యాజకుడు తండ్రి అనబడిన ఆ నిబంధన మందసం యొద్దకు. అయితే ఇప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు శరీరమును తెర చింపబడుట వలన ఒక మనుష్యుడు ఏ స్థలములో నుండైనా, ఏ స్థితిలో నుండైనా, ఏ సమయములో నుండైనా తండ్రి అంటూ ప్రార్థన ద్వారా ఆయన యొద్దకు వెళ్ళే భాగ్యం యేసయ్య మనకు కలుగజేశారు. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు ఒక మనుషుడు ఉదయాన్ని ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, మధ్యరాత్రి, వేకుజామున, రేయి మొదటి జామున, మూడవ జామున, రెండవ జామున, పిల్లరా, ఇలాగే ఎన్నో సమయాలలో మనుషులు ప్రార్థిస్తున్నారు. ఈ శరీరమును తెర ద్వారా ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో నుండైనా మనము ఆయన యొద్దకు చేరే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇట్టి కృపను పొందిన మనము కృప వెంబడి కృపతో, మహిమ నుండి అత్యధిక మహిమతో, సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, దేవా, స్తోత్రం. మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందుమని, వాక్కు చేత బలపరచుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.